వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులపై జరుగుతున్న దాడులు, కార్యకర్తలపై జరుగుతున్న దమన కాండను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని విజయనగరం జిల్లా వైకాపా అధ్యక్షుడు, ఉమ్మడి విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. గురువారం విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా వినుకొండలో వైకాపా కార్యకర్తను హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి పరిస్థితులు హింసను ప్రోత్సహించే విధంగా ఉన్నాయని, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని మజ్జి శ్రీనివాస్ అన్నారు. వైకాపా నాయకులు, కార్యకర్తలపై దాడులను తెగబడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత ఫలితాలు వెలువడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారుగా ఒక 50 రోజుల కాలం ఈ ప్రభుత్వం ఏర్పడి పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉందంటే పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించి ఈ ప్రభుత్వం ఏర్పడింది, కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులను టార్గెట్ చేస్తూ విచక్షణారహితంగా దాడులు తెగబడుతూ ఆస్తులు నష్టపరుస్తూ ఇది ఏ స్థితికి వెళ్ళిందంటే ఈరోజు మా పార్లమెంటు సభ్యుడి మీదే రాళ్ల దాడి. ఈరోజు ఈ రాష్ట్రంలో అతను స్వయం గన్మేన్ల కాల్పులు జరుపుకొని అతని ఆత్మరక్షణలో ఉండే పరిస్థితి ఏర్పడింది. ఒక మాజీ పార్లమెంటు సభ్యుడి ఇంటి మీద రాళ్ళు దాడి, ఒక దళితుడైన మాజీ పార్లమెంటు సభ్యుడి ఇంటి మీద అతని వాహనాలు నిప్పు పెట్టడం. ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వారికి ప్రభుత్వానికి ఇంత అత్యధిక మెజార్టీ ఇచ్చిన ప్రజల తరపు ఆకాంక్షలు నెరవేర్చకుండా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తూ సభ్య సమాజం తలదించుకునేలా వినుకొండలో హత్యను చూస్తూ ఉంటే నడి రోడ్డు మీద అసలు ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా చూసామా? అధికారాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, చట్టాలు శాస్త్రం, ప్రజాస్వామ్యం శాస్త్రం. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఒక పక్క నుంచి దాడులు, ఒక పక్క నుంచి తెగబడుతూ ఎక్కడా కూడా దీని మీద సమీక్ష లేకుండా మీరు వినుకొండలో జరిగిన ఆ సంఘటన చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకమైన ఆలోచనతో మీరు పరిపాలన చేస్తున్నారు, మీరు ఈ ప్రజలకి ఏ రకమైన పరిపాలన అందిస్తున్నారు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు చెప్తున్నాం, వైఎస్ఆర్ పార్టీ తరఫున మా పార్లమెంటు సభ్యుడి మీద దాడిని, మా మాజీ పార్లమెంటు సభ్యుడి ఇంటి మీద రాళ్ల దాడిని, మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అయినటువంటి రషీద్ మీద హత్యని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి కనబడుతుంది. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి. ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడులు తెగబడుతున్నారు. వారికి నిలువరించే పరిస్థితి లేదు. ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పి, ఈ విధానం మంచిది కాదు, ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావు లేదు. దీన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాల్సిన పరిస్థితి, తప్పకుండా దీన్ని సమీక్ష చేయాల్సిన పరిస్థితి. మళ్ళీ రాష్ట్రంలో మంచి వాతావరణాన్ని తీసుకొచ్చి మంచి పరిపాలన అందించడానికి ఇవాళ మీకు పాలకపక్షానికి ఈ ప్రజలు మీకు పట్టం కట్టారనే విషయాన్ని మీరు గుర్తెరగాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ముఖ్యంగా మీ ద్వారా ఇలా ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాం, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఈ ప్రభుత్వం ప్రజా పాలన పట్ల దృష్టి పెట్టకుండా, ప్రజా సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి పెట్టకుండా కేవలం హింసాత్మకమైన సంఘటనల్ని, ఇలాంటి సంఘటనలు మంచిది కాదు. ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన అందిస్తారని, లేదు మంచి కార్యక్రమాలు వస్తాయని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు ఈ ప్రభుత్వం ఏర్పడింది. ఇలాంటి సంఘటనలతో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావు, పరిశ్రమలు రావు, పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేవారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రత పూర్తిగా క్షీణించిపోయాయనే భావనని కలిగించే విధంగా పరిపాలన జరుగుతుందని చెప్పి, ఇది మంచి విధానం కాదు, రాష్ట్ర భవిష్యత్తుకి ఇది మంచిది కాదని చెప్పి మీ ద్వారా పాలక పక్షానికి, కూటమి పక్షానికి తెలియజేస్తున్నాను. అలాగే ఇటీవల జరిగిన సంఘటనలన్నింటినీ కూడా పూర్తిగా ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి, ఎవరైతే బాధితులను ఆదుకోవాలని చెప్పి, ఎవరైతే చనిపోయిన వ్యక్తుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి, లేదు ఈరోజు ఎవరైతే మా పార్లమెంట్ సభ్యుడి మీద, మా మాజీ పార్లమెంట్ సభ్యుడి మీద దాడికి తెగబడిన వారందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.